శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి వైకాపా అధ్యక్షుడు పర్యటన శాంతి కాముకులకు శాంతి కోరుకునే వారికి ఒక చీకటి అధ్యాయం. ఎందుకంటే ఎవరైనా ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాలకు పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ అధికారం పోయింది. ప్రజాస్వామ్యంలో అధికారం ఉండటం పోవటం ఇవన్నీ మామూలే. కానీ ఎవరైనా ఏం కోరుకోవాలంటే ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలి. కానీ ఇక్కడ రివర్స్లో నడుస్తూ ఉంది. మన రాష్ట్రంలో ఉన్న పులివెందుల శాసనసభ్యులు వైకాపా అధ్యక్షులు వారి యొక్క నడక రివర్స్లో ఉంది. ఎందుకంటే తెనాల్లో చాలా సంఘటనలు చూసాం. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయిని చంపి హాస్పిటల్లో తీసుకెళ్ళి ఎన్నో సంఘటనలు తెనాల్లో జరిగినాయి. అటువంటి నేపథ్యంలో చిరంజీవి అనే కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో ఉన్నాడా, కాకి చొక్కా వేసుకున్నాడా అనేది సమస్య కాదు. ఎందుకంటే విధి నిర్వహణలో ఉన్నాడు, డ్రెస్ వేసుకొని వెళ్ళాలని ఉండరు. ఎంతోమంది డ్రెస్ లేకుండా ఐడి పార్టీల్లో ఉండేవాళ్ళు ఉంటారు. డ్రెస్ ఉన్నా లేకపోయినా కానిస్టేబులే. ఆ కానిస్టేబుల్ని ఆపి దౌర్జన్యం చేస్తే దానిలో బాధ్యులైన 3 నిందితుల్ని తీసుకొచ్చి పోలీసులు చర్యలు తీసుకుంటే ఇంకా ఒక వ్యక్తి దొరకలా. ఓకే, అక్కడ కూర్చోబెట్టి ఆ విధంగా కొడతాం కరెక్టా కాదా అనేది వేరే సబ్జెక్టు. ఆయన చెప్పినట్టు కేసులు ఉన్నంత మాత్రాన శిక్ష వీళ్ళే నిర్ణయిస్తారని అడిగిన జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ కొడతాం తప్ప ఒప్పు అనేది నిర్ధారించాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదు కదా, మరి అది కూడా నిర్ధారించాల్సింది కోర్టులే కదా. కానీ ఆయన యొక్క విధానాన్ని ఏం తెలియజేస్తుందంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు చూసాం. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి పిచ్చాడనే ముద్రేసి పోలీసుల చేత కొట్టించి, ఆయన దళితుడే, సంఘటన మనం చూసాం. మన ఇదే గుంటూరులో ఇప్పటికీ జరుగుతూ ఉంది. వైకాపా పార్టీ పార్లమెంటు సభ్యుడైన రఘురామరాజుని సిఐడి పోలీసులు కస్టడీలో ఉండగా ఆయన ఛాతీ మీద కూర్చొని లాఠీలతో కొట్టారు. మరి దాన్ని ఏమంటారో చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఒక ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు తన దగ్గర పనిచేసే డ్రైవర్లని ముక్కలు చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే, ఆ డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ముఖ్యమంత్రిగా ఆయన పక్కన కూర్చోబెట్టి వెనకాల కూర్చోబెట్టి రాజ్యం నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్నో సంఘటనలు చూసాం. మన గుంటూరులోనే చూసాం. రమ్య అనే అమ్మాయిని ఒక ప్రేమోన్మాది నడి రోడ్డులో చంపితే, ఆ రోజు మా యువనాయకుడు నారా లోకేష్ గారు చూడటానికి వస్తే వైకాపాకు సంబంధించిన అరాచక శక్తులు ఏ విధంగా అడ్డుకోవాలనే ప్రయత్నం చేసినాయి. కానీ లేకపోతే ఆ రోజు మాలాంటి వాళ్ళ మీద, నేను కావచ్చు, శ్రావణ్ కావచ్చు, చివరికి లోకేష్ గారు కావచ్చు, మాలాంటి వాళ్ళ మీద ఒకే సంఘటనలో 3 కేసులు పెట్టారు ఆ రోజు. అది జగన్మోహన్ రెడ్డి మార్కు పరిపాలన. కానీ ఇవాళ ఆయన అరాచకవాదులను చూడటానికి వచ్చినా కూడా ఎక్కడ ఎటువంటి పోలీసులు
అభ్యంతర పట్ల కేసులు గట్ల. ఈ మధ్యన ఎవరు వైకాపా పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడతా నేను చూసా. ఈ మధ్యన కొత్తగా చెప్తున్నాడు జగన్ 2.0 వర్షన్ అని చెప్తున్నాడు. 2.0 వర్షన్ నేను చూసింది, ఆయన మాట్లాడింది. మీరు నెక్స్ట్ అంట ఆయన అయితే 2.0 వర్షన్ చూపెడతాడంట. అయిన తర్వాత ఏమో ప్రతిపక్ష హోదా లేకుండానే ఇప్పుడు 2.0 వర్షన్ చూపెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి. ఏది ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా పులివెందుల శాసనసభ్యుడిగా వైకాపా పార్టీ అధ్యక్షుడిగా 2.0 వర్షన్ చూపెడుతున్నాడు. దానికి ఈ మధ్యన 1-2 సంఘటనలు చెప్పదలుచుకున్నా. జోగి రమేష్ గారి కుమారుడు వివాహానికి వెళ్ళి వైకాపా శ్రేణులు చిన్నపిల్లాడు సైకిల్ దొక్కుంటే చిన్నపిల్లాడి దగ్గర సైకిల్ లాక్కొని ఆ సైకిల్ని పైకి ఎగరేసి దాన్ని తిప్పి తిప్పి ఏ విధంగా ఆనందాన్ని పొందారో మనం చూసాం. అది 2.0 వర్షన్ ఆఫ్ జగన్. అలాగే ఇవాళ పర్యటనలో కూడా చూసాం. మరి వాళ్ళు చక్కగా వచ్చారు, పోలీసులు 41 నోటీస్ ఇచ్చారు, బయటికి వెళ్ళారు అల్లుల్లాగా. ఇవాళ ఆయన పర్యటనలో కూడా పోలీస్ వ్యాన్ ఎక్కి డ్యాన్స్లు వేస్తారు. అది 2.0 వర్షన్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, ఎవరైతే గంజాయి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో పేద బలహీన వర్గాలని గంజాయికి బానిసలుగా చేసిన వ్యక్తి ఆయన. ఈరోజు ఆ విధంగా వాళ్ళు పాల్పడ్డారంటే గంజాయికి బానిసలుగా అవటం జరిగింది. ఆ గంజాయికి బానిసలుగా చేసి ఇటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా గంజాయి వ్యాపారం చేసి వాటి మీద బతికిన నాయకులు వైకాపా నాయకులను శాసనసభ్యులు ఆ రోజుల్లో. మరి వాళ్ళు ఆయన చాలా ఆశ్చర్యం కలుగుద్ది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. ఎవరైతే ఆయన చేబ్రోల్ జాన్ విక్టర్ ఉన్నాడో, మరి ఆయన లాయరో ఏదో చెప్తున్నాడు, ఆయన మీద ఇదివరకే సస్పెక్టెడ్ షీట్ ఉంది. కేసులు చూసుకుంటే 2014 నుంచి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసులు పెట్టారు అతని మీద. 2017లో ఉన్నాయి, 22లో ఉన్నాయి, 18లో ఉన్నాయి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా 2022లో 2-3 కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? దారి దోపిడీ చేయటం, బెదిరించటం, దౌర్జన్యం చేయటం. అలాగే దామార్ రాకేష్ సన్నా వాసు ఆయన మీద కూడా 2022లో కేసు ఉన్నాయి. ఏది? బెదిరించడం, తీసుకుపోవటం, కొడటం, ఇవన్నీ కూడా. నాకు ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళని మహాత్మా గాంధీ వారసులాగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మహాత్మా గాంధీకి వీళ్ళు వారసుల్లాగా, వీళ్ళ మీద ఈ ప్రభుత్వం కావాలని పోలీసులు దౌర్జన్యం చేశారని. వీళ్ళు నడి రోడ్డులో శాంతి భద్రతలు కాపాడాల్సిన ఒక పోలీస్ మీద దాడి చేస్తే దాని మీద చర్యలు తీసుకోవటం తప్ప ఒకటి. 2, ఆయన వర్షంలోకి వస్తే పోలీసులు చేసింది తప్పో కాదో న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఎవడు నిర్ణయించడానికి? ఇప్పుడు ఆయన మాటలోనే తీసుకుంటే పోలీసులు చేసిన తప్ప ఒప్ప అనేది కోర్టులు నిర్ధారించని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు రాజముద్ర వేస్తాడా? 2 కులాల గురించి చెప్తాడు. దెబ్బలు తిన్న కానిస్టేబుల్దే కులం, చిరంజీవి అనే కానిస్టేబుల్ది. బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి.
ఆయన భార్యదే కులం, దళిత వర్గానికి సంబంధించిన మహిళ. చివరికి ఒకటి అర్థమవుతా ఉంది, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి, అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డికి తేడా ఏం లేదు. అప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విధ్వంసం చేస్తే, ఇప్పుడు వైకాపా పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో విధ్వంసం చేయటానికి, అశాంతి సృష్టించడానికి ఆయన తోడ్పడుతున్నాడు అనేదానికి ఆయన పర్యటన నిదర్శనం. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావుగా, ఇదే పోలీసులు కదా నిన్ను కాపాడింది, ఇదే పోలీసులు కదా నీ కింద పనిచేసింది. మరి నువ్వు ఆ పోలీస్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అదే పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకున్నాడువి. ఆ పోలీస్ కుటుంబాన్ని, బీసీకి చెందిన పోలీసుని, దళిత మహిళ అయిన ఆయన భార్యను ఎందుకు పరామర్శించలా? ఎందుకు ఈ గంజాయి బ్యాచ్నే పరామర్శించాడు? అంటే ఇది ఆయన మనస్తత్వానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన దృక్పథాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన విధ్వంసపూరితమైన ఆలోచనలకి ప్రతిరూపమే ఇవాళ పర్యటన. రెండోది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన అంటే ప్రజలు ఆయన 5 సంవత్సరాల పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనని, ప్రభుత్వాన్ని కూకట వేళ్ళలో పెకలించి బంగాళాఖాతంలో కలిపారు. చివరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఆయనకు అర్హత లేకపోయినా, సంఖ్యాబలం లేకపోయినా నాకెందుకు ఇవ్వరని అడుక్కుంటున్నాడు. కానీ ఆయన వైఖరి మారలేదు, మాట తీరు మారలేదనే దానికి ఒకటి ఖచ్చితంగా ఆయన మాటలో నిదర్శనం కనపడుతుంది. ఏమంటాడు ఆయన? చంద్రబాబు మీద అంట 24 కేసులు ఉంటాయి. 24 కేసులు ఉన్న చంద్రబాబునంట నడి రోడ్డు మీద తీసుకొచ్చి కొడితే ధర్మమా అని ప్రశ్నిస్తాడు. ఎవడు పెట్టిన కేసులు అవన్నీ? నువ్వు పెట్టినయేగా. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయి. అంతకుముందు చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయా? లేవే. నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రతి అంశాన్ని ఆయన పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక విధ్వంసాన్నో రెచ్చగొడతాం. నీ అధికార పార్టీకి సంబంధించిన మంత్రులను పెట్టి, నీ వైకాపా పార్టీ గూండాలను పెట్టి దాడులు చేయించటమేగా నువ్వు చేసింది. దానివల్ల వచ్చిన కేసులేగా. మరి అదేవిధంగా నేను ఒకటి అడుగుతున్నా, ఆయన మీద నేను అనుకోవడం 36 కేసులు ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నాడని చెప్పి సిబిఐ నిర్ధారించింది. మరి అదే బయట ఏ చైనాలో అయితే ఏం చేస్తారు? ఏ చైనాలోనో, ఏ ఇరాన్లోనో, ఏ దుబాయ్లోనో అయితే ఏమేస్తారు? ఊరేస్తారు. ఊరేయమని మమ్మల్ని చెప్పమంటాడు ఆయన? అంటే అసలు ఏం మాట్లాడుతున్నాడు? ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పినా కూడా మరి ఇదే దోపిడీ, ఇదే అరాచకం బయట దేశాల్లో వేస్తే ఊరేస్తారు చాలామందికి. ఇప్పుడు మనం కూడా జగన్మోహన్ రెడ్డికి ఊరేద్దామా? దిస్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. నువ్వు అధికారంలో ఉన్న వ్యక్తివి, అధికారం కోల్పోయిన తర్వాత మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన వ్యక్తి ఇంకా తన విధ్వంసపు ఆలోచనలు కానీ, విద్వేష పూరితమైన నడవడిక కానీ మార్చుకోలేదు అనటానికి తెనాలి పర్యటనే నిదర్శనం.
ఆయన సందేశం ఇస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో అరాచకవాదులు, దోపిడీ దొంగలు, గంజాయి బ్యాచ్లు, రేపిస్టులు వీళ్ళందరికీ ఏంటంటే ఒక సందేశం ఇస్తా ఉన్నాడు. మీరందరూ నిర్భయంగా ఈ రాష్ట్రంలో ఏది కావాలన్నా చేసుకోండి, గంజాయి అమ్ముకోండి, దోపిడీ చేయండి, రేపులు చేయండి, వీళ్ళందరికీ మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తా. అదే కదా ఆయన ఇస్తామన్న సందేశం ఇవాళ పర్యటన ద్వారా. వాళ్ళేదో పెద్ద మహాత్మా గాంధీ వారసులకు మళ్ళీ తప్పు జరిగిందనుకో, పోలీసులు తప్పు చేశారు అనుకుందాం కాసేపు. నువ్వు ఒక పార్టీ నాయకుడివి, నువ్వు ప్రభుత్వాన్ని విచారణ కోరచ్చు. అంతేగాని వాళ్ళకున్న నేర చరిత్ర కానీ, నేరపూరితమైన వాళ్ళ దౌర్జన్యాలను కానీ, వాళ్ళు నడి రోడ్డులో పోలీస్ మీద జరిగిన దాడులను కానీ గురించి మాట్లాడకుండా వాళ్ళు ఏదో మహాత్మా గాంధీ వారసులకు మళ్ళీ అసలు వాళ్ళ హరిచంద్రులాగా వీళ్ళంత సచ్చీరులు లేరన్నట్టు జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇస్తాడా? ఇవి చూసి ఆయన 2.0 వర్షన్ ఏంటో ప్రజలకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. ఈ 3-4 సెంట్లు చిన్నపిల్లాడు సైకిల్ దగ్గర నుంచి పోలీసుల మీద దౌర్జన్యం చేస్తే ఈయన వెళ్ళి పరామర్శించడం, పోలీసు వ్యాన్ల మీద ఎక్కడం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి లాగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే తెనాలి పర్యటన జరిగేదా? అడుగు బయటేసేవాడా? మా నాయకుడికి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంది కాబట్టి చక్కగా జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన పోలీసుల రక్షణలో పర్యటనకి వెళ్తున్నాడు. మళ్ళీ ఆయన వెళ్ళి అదే పోలీసులను తిడతాడు. విచిత్రం అది. ఏ పోలీసులు అయితే తనకు రక్షణ ఇస్తున్నారో అదే పోలీసుల మీద దాడి చేసిన వ్యక్తుల్ని కాపాడటానికి ఇదే పోలీసుల రక్షణలో వెళ్తాడు. అది జగన్మోహన్ రెడ్డి మార్క్ 2.0 అది. కాబట్టి ఇప్పటికైనా ఆయన నడత మార్చుకుంటే సంతోషం. ఇక ఆయన 2.0 వర్షన్ చూసిన తర్వాత ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి. ఆ 11 సీట్లు కూడా ఇక్కుంటే పోయేదని. కాబట్టి మేము కోరేది ఏంటంటే, మనం చూసాం ఎన్నో సంఘటనలు. ఇప్పుడు తెలంగాణలో చూసాం, ఒక వెటర్నరీ డాక్టరు ఆ పక్కన హైవే పక్కన నుంచి ఉంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి దారుణంగా చంపారు. కొన్ని సంఘటనలు ఉంటాయి. ప్రజలు ఏదైతే తర్వాత నిందితుడిని పోలీసులు పారిపోతున్నాడని కాల్చి చంపారు. దాని విచారణ జరుగుద్ది. ఒకవేళ నిజంగానే పోలీసులు కనుక తప్పు చేస్తే చట్టపరమైన విచారణ, కోర్టుల పరంగా విచారణ జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటున్నా నేను అడిగేది, అసలు దీన్ని అడ్డం పెట్టుకొని అరాచకవాదులకు సపోర్ట్ చేస్తావా నువ్వు? రౌడీలు, రేపిస్టులు, దౌర్జన్యాలు చేసేవాడు, దోపిడీలు చేసేవాడు, దొంగతనాలు చేసేవాళ్ళు, గంజాయి అమ్మేవాళ్ళు, ఆయన మేము డిమాండ్ చేసేది ఒకటే, తెనాలి వెళ్ళి ఏ పోలీస్ కానిస్టేబుల్ బీసీ వర్గాలకు సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేశారో ఆ కుటుంబాన్ని, అలాగే అతని భార్య ఒక దళిత మహిళ, వాళ్ళని పరామర్శించినందుకు ఆయన క్షమాపణ చెప్పాలి. నోటిని అదుపులో పెట్టుకోకపోతే, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కబడ్డార్ జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తున్నాం.
రేపు అసలు జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు వచ్చిన రోజు. నరకాసుర పాలన పోయి చల్లని చంద్రన్న పాలన వచ్చిన రోజు. ఇంకా వెన్నుపోటు ఎవరికి? ఆయన వెన్నుపోటు 5 సంవత్సరాలు జనానికి పొడిచి చివరికి జనాలు ఇక పొడిపించుకుందా చాలరా మహాప్రభు, మేము ఇది తట్టుకోలేమని చెప్పి ఈ రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చారు. 1, 2 కాదు, 164 సీట్లు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పొడిచిన వెన్నుపోటుల్ని భరించి ఎన్నికల సమయంలో ఓటు అనే ఆయుధం ద్వారా ఆయనకి ఫైనల్గా ఓ మంచి బాక్స్లో పెట్టి ఆయన్ని సమాధి చేశారు. కాకపోతే ఒక్కడు కనపడుతుంది ఆయనకి, అధికారం కోల్పోయామనే అసహనం అనుకుంటారా, అశాంతి అంటారా, బాధ అంటారా, అది ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకని 14-19 మధ్యలో ఎలా చేశాడు, ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా విద్వేషాలు రెచ్చగొట్టడానికి, విధ్వంసం చేయడానికి ఓ పెద్ద ఎత్తున ఆయన ఇప్పటికీ కృషి చేస్తూనే ఉన్నాడనే దానికి జరిగిన సంఘటనలే నిదర్శనం. కాబట్టి రాక్షస పాలన పోయి రామన్న రాజ్యం వచ్చిన రోజు ప్రజలు నల్ల చట్టాల నుండి వదిలించుకొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న రోజు, ప్రజాస్వామ్యం కోసం గొంతులు విప్పితే ఏ గొంతులైతే తెగినాయో వాళ్ళకి మానసిక శాంతి కలిగిన రోజు. అసలైన వెన్నుపోటుదారుడే జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందేమో మా బాబాయి గుండెపోటు చంద్రబాబు చంపాడని చెప్పాడు. ఎన్నికల తర్వాత ఏం నిరూపణైంది? ఆయన చుట్టూ ఉన్న గ్యాంగే చంపారని, చనిపోయాడనేది, చంపబడ్డాడని ఫస్ట్ ఫోన్ ఆయనకి వెళ్ళిందని తెలిసింది. ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగే ఏ స్కామ్ తీసుకున్నా దాని మూలాలు ఎక్కడ ఉన్నాయంటే తాడేపల్లి ప్యాలెస్లోనే కనపడుతుంది. మీరు లిక్కర్ స్కామ్ తీసుకున్నా, ఇసుక స్కామ్ తీసుకున్నా, ఏ స్కామ్ తీసుకున్నా కూడా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.